ఓం శాంతి. అక్టోబర్ 17వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మలైన మీకు మీ రథాలు ఉన్నాయి. నేను నిరాకారుడిని. నాకు కూడా కల్పములో ఒక్కసారే రథము కావాలి. నేను బ్రహ్మ యొక్క అనుభవి వృద్ధ రథాన్ని అప్పుగా తీసుకుంటాను. ప్రశ్న: ఏ నిశ్చయము యొక్క ఆధారముపై శరీర భావాన్ని మర్చిపోవడం అత్యంత సహజము? జవాబు: పిల్లలైన మీరు నిశ్చయంతో అన్నారు, బాబా మేము మీకు చెందిన వారిగా అయిపోయాము. మరి తండ్రికి చెందిన వారిగా అవ్వడం అంటేనే శరీర భావాన్ని మర్చిపోవడం. ఏ విధంగా శివబాబా ఈ రథంలోకి వస్తారు మరియు వెళ్ళిపోతారో అలాగే పిల్లలైన మీరు కూడా ఈ రథములోకి రావడము వెళ్ళడమును అభ్యాసము చేయండి. అశరీరీగా అయ్యే అభ్యాసము చేయండి. ఇందులో కష్టం అనుభవం అవ్వకూడదు. స్వయాన్ని నిరాకారి ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. శివబాబా పిల్లలకు ఈ బ్రహ్మరథము ద్వారా అర్థం చేయిస్తారు. ఎందుకంటే తండ్రి పిల్లలతోనే అంటారు, నాకు నా రథమైతే లేదు, నాకు రథమైతే తప్పకుండా కావాలి అని. ఏ విధంగా ఆత్మలైన మీ ప్రతి ఒక్కరికి మీ రథాలు ఉన్నాయి కదా. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా సూక్ష్మ శరీరాలు ఉన్నాయి కదా. లక్ష్మీనారాయణులు మొదలైన ఆత్మలందరికీ శరీరం రూపీ రథాలు తప్పకుండా ఉన్నాయి. వాటిని అశ్వాలని అంటారు. వాస్తవానికి వారు మనుషులే కదా. మనుషుల విషయమే అర్థం చేయించడం జరుగుతుంది. జంతువుల విషయాలు జంతువులకే తెలుస్తాయి. ఇక్కడ ఇది మనుష్య సృష్టి కావున తండ్రి కూడా మనుషులకే కూర్చొని అర్థం చేయిస్తారు. మనుషుల్లో కూడా ఆత్మ ఏదైతే ఉందో దానికి కూర్చొని అర్థం చేయిస్తారు. మీలోని ప్రతి ఒక్కరికి మీ శరీరము ఉంది కదా అని డైరెక్టుగా అడుగుతారు. ప్రతి ఒక్క ఆత్మ శరీరము తీసుకుంటుంది మరియు విడిచిపెడుతుంది. మనుషులైతే ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుందని అంటారు. ఇది పొరపాటు. మీరు 84 జన్మలు తీసుకునే పూర్తిగా అలసిపోయారు, ఎంతో విసిగిపోయారు. ఇక 84 లక్షల జన్మల విషయమే లేదు. ఇవి మనుషుల ప్రగల్భాలు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, ఆత్మలైన మీకు కూడా మీ రథాలు ఉన్నాయి. నాకు కూడా రథము కావాలి కదా. నేను మీ అనంతమైన తండ్రిని. పతిత పావనుడు, జ్ఞానసాగరుడని గానం చేస్తారు కూడా. మీరు ఇంకెవ్వరిని పతిత పావన అని అనరు. లక్ష్మీనారాయణులు మొదలైన వారిని కూడా అలా అనరు. పతిత సృష్టిని పావనంగా తయారు చేసేవారు అనగా పావన సృష్టి అయిన స్వర్గ రచయిత పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కాలేరు. వారే ఉన్నతోన్నతుడైన తండ్రి. మీరు నెంబరు వారుగా రాతి బుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతున్నారని తండ్రికి తెలుసు. బయట మనుషులకు ఇది తెలీదు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, నాకు కూడా తప్పకుండా రథము కావాలి కదా.
పతిత పావనుడినైన నేను తప్పకుండా పతిత ప్రపంచంలోకి రావలసి ఉంటుంది కదా. ప్లేగు వ్యాధి ఉన్నట్లయితే డాక్టర్కు ప్లేగు వ్యాధిగ్రస్తుల వద్దకు రావలసి ఉంటుంది. తండ్రి అంటారు, మీలో పంచవికారాలనే వ్యాధి అర్ధకల్పము నుండి ఉంది. మనుషులైతే దుఃఖాన్ని ఇచ్చేవారు. ఈ పంచవికారాల ద్వారా మీరు పూర్తిగా పతితులుగా అయిపోయారు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, నేను పతిత ప్రపంచంలోకే రావలసి ఉంటుంది కదా. పతితులనే భ్రష్టాచారులని అంటారు, పావనులను శ్రేష్టాచారులని అంటారు. తప్పకుండా మీ భారత్ పావనంగా శ్రేష్టాచారిగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారినే సర్వగుణ సంపన్నులని మహిమ చేస్తారు. అక్కడ అందరూ సుఖవంతులుగా ఉండేవారు. ఇది నిన్నటి విషయమే. తండ్రి అంటారు, మరి నేను రావాలంటే ఎలా రావాలి? ఎవరి శరీరంలోకి రావాలి? మొదటైతే నాకు ప్రజాపిత కావాలి. సూక్ష్మవతన వాసిని ఇక్కడకు ఎలా తీసుకురాగలరు? వారు ఫరిష్తా కదా. వారిని పతిత ప్రపంచంలోకి తీసుకురావడం అనేది దోషమవుతుంది. అలా చేస్తే వారు నేను ఏ తప్పు చేశానని అంటారు. తండ్రి చాలా రమణీయమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయి ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. ఘడియ ఘడియ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే భూమిపై పాపం పెరిగిపోతుందో అప్పుడే నేను వస్తాను. కలియుగంలో మనుషులు ఎన్ని పాపాలు చేస్తారు? కావున తండ్రి ప్రశ్నిస్తారు, పిల్లలు చెప్పండి, మరి నేను రావాలంటే ఎవరి తనువులోకి రావాలి? నాకు తప్పకుండా వృద్ధ అనుభవీ రథమే కావాలి. నేను ఈ రథమునేదైతే తీసుకున్నానో వీరు తప్పకుండా ఎంతోమందిని గురువులుగా చేసుకున్నారు. శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నారు. ఎంతో చదివి ఉన్నారన్న విషయం కూడా రాయబడి ఉంది కదా. ఇది అర్జునుడి విషయం కాదు. నాకేమైనా అర్జునుడు లేక కృష్ణుడి రథము కావాలా? నాకు బ్రహ్మ యొక్క రథమే కావాలి. వారినే ప్రజాపిత అని అంటారు. కృష్ణుణ్ణి ప్రజాపిత అని అనరు. తండ్రికైతే బ్రహ్మరథమే కావాలి. వారి ద్వారా బ్రాహ్మణ ప్రజలను రచిస్తారు. బ్రాహ్మణులది సర్వోత్తమ కులము. విరాట రూపాన్ని చూపిస్తారు కదా. అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉంటారు. మరి బ్రాహ్మణులు ఏమైనట్లు? ఇది ఎవ్వరికీ తెలీదు. ఉన్నతోన్నతమైనది బ్రాహ్మణుల పిలక. పిలక ఉంటేనే వీరు బ్రాహ్మణులని అర్థం చేసుకోవడం జరుగుతుంది. సత్యాతి సత్యమైన పిలక అయితే మీదే. మీరు రాజఋషులు, పెద్ద పిలక కలవారు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారినే ఋషి అని అంటారు. మీరు రాజయోగులు, రాజఋషులు, రాజ్యం కొరకు తపస్సు చేస్తున్నారు. వారు ముక్తి కొరకు హఠయోగ తపస్సును చేస్తారు. మీరు జీవన్ముక్తి కొరకు, రాజ్యం కొరకు రాజయోగ తపస్సును చేస్తున్నారు. మీ పేరే శివశక్తులు. శివబాబా మిమ్మల్ని పునః అవతరించేలా చేస్తారు. కావున మీరు మళ్ళీ భారత్లో జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకున్నారు కదా. కొందరు జన్మ తీసుకున్నారు
కానీ మేము శివబాబాకు చెందిన వారిగా అయ్యామని, వారి వద్ద జన్మ తీసుకున్నామని భావించరు. అలా భావించినట్లయితే శరీర భావము పూర్తిగా తొలగిపోతుంది. ఏ విధంగా నిరాకారుడైన శివబాబా ఈ రథంలో ఉన్నారో అలాగే మీరు కూడా స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించండి. తండ్రి అంటారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి. ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరు మొదట అశరీరిగా ఉండేవారు. తర్వాత దేవి లేక దేవతా శరీరాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత క్షత్రియ శరీరాన్ని, ఆ తర్వాత వైశ్య శరీరాన్ని, ఆ తర్వాత శూద్ర శరీరాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అశరీరిగా అవ్వండి. బాబా, ఇప్పుడు మేము మీకు చెందిన వారిగా అయ్యాము. మేము తిరిగి వెళ్ళాలని మీరు నిరాకారుడినైన నాతోనే అంటారు. దేహాన్నైతే తీసుకువెళ్ళేది లేదు. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు తండ్రినైన నన్ను మరియు మధురమైన ఇంటిని స్మృతి చేయండి. మనుషులు విదేశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు, పదండి మన స్వీట్ హోమ్ అయిన భారత్కు వెళ్దాము, ఎక్కడైతే జన్మ తీసుకున్నామో అక్కడికి వెళ్దామని అంటారు. మనుషులు మరణిస్తే వారు ఎక్కడైతే జన్మ తీసుకున్నారో అక్కడికే తీసుకువెళ్తారు. భారత్ యొక్క మట్టితో తయారైన వారు కావున వారి మట్టిని భారత్లోనే వదలాలని భావిస్తారు. తండ్రి అంటారు, నా జన్మ కూడా భారత్లోనే జరుగుతుంది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. నాకు ఎన్నో పేర్లను పెట్టారు. హరహర మహాదేవ, సర్వుల దుఃఖాన్ని హరించేవారని అంటారు. అది నేనే, శంకరుడు కాదు. బ్రహ్మ సేవలో హాజరై ఉన్నారు. ఎవరైతే స్థాపన చేస్తారో వారే విష్ణువు యొక్క 2 రూపాల ద్వారా పాలన చేస్తారు. నాకు ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా కావాలి. ఆదిదేవ్ మందిరము తప్పకుండా ఉంది. ఆదిదేవ్ ఎవరి సంతానము? వారి తండ్రి ఎవరనేది ఎవరైనా చెప్పగలరా? ఆదిదేవ్ ప్రజాపిత బ్రహ్మ, వారి తండ్రి శివుడు. ఇది జగత్పిత మరియు జగదాంబల స్మృతి చిహ్న మందిరము. ఈ ఆదిదేవ్ బ్రహ్మ రథములో కూర్చొని జ్ఞానాన్ని వినిపించారు. గదిలో పిల్లలందరూ కూర్చున్నారు. అందరి మందిరాలనైతే తయారు చేయరు. ముఖ్యమైనది 108 మాల. కావున 108 గదులను తయారు చేశారు. 108 మందికే పూజ జరుగుతుంది. ముఖ్యమైన వారు శివబాబా, ఆ తర్వాత బ్రహ్మ సరస్వతులు జంట పూసలు. ఆ శివబాబా పుష్పము. వారికి తమ శరీరము లేదు. బ్రహ్మ సరస్వతులకు తమ శరీరాలు ఉన్నాయి. మాల శరీరధారులదే తయారు చేయబడి ఉంది. అందరూ మాలను పూజిస్తారు. పూజించి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ శివబాబాకు నమస్కరిస్తారు, తల వంచుతారు. ఎందుకంటే వారు వీరందరినీ పతితుల నుండి పావనులుగా తయారు చేశారు. కావుననే పూజింపబడతారు. మాలను చేతిలోకి తీసుకుని కూర్చొని రామారామ అని అంటారు. పరమపిత పరమాత్ముని నామము గురించి ఎవరికీ తెలీదు. శివబాబా ముఖ్యమైన వారు. ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మ,
మరియు సరస్వతి కూడా ముఖ్యమైన వారే. ఇక తర్వాత బ్రహ్మకుమార కుమారీలెవరైతే పురుషార్థం చేస్తూ ఉంటారో వారి పేర్లు ఉంటాయి. మున్ముందు మీరు అంతా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే చివరి సమయం వస్తుందో అప్పుడు మీరు ఇక్కడకు వచ్చి ఉంటారు. పక్కా యోగీలు ఎవరైతే ఉంటారో వారే ఉండగలుగుతారు. భోగీలైతే కాస్త పెద్ద శబ్దం వినగానే అంతమైపోతారు. ఎవరిదైనా ఆపరేషన్ చూసినా కూడా మనుషులు స్పృహ తప్పిపోతారు. ఇప్పుడు పార్టిషన్లో ఎంతమంది మనుషులు మరణించారు? వాళ్ళేమో మేము ఏ యుద్ధము లేకుండా రాజ్యాన్ని తీసుకున్నామని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ ఎంతమంది మరణించారంటే ఇక అడగకండి. ఇది ఉన్నదే అసత్యమైన మాయ. ఇప్పుడు సత్యమైన తండ్రి కూర్చొని మీకు సత్యాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు, నాకు రథమైతే తప్పకుండా కావాలి. ప్రియుణ్ణైన నేను పెద్దవాడిని, కావున ప్రేయసి కూడా పెద్దవారే కావాలి. సరస్వతి బ్రహ్మ ముఖ వంశావళి. ఆమె బ్రహ్మకు యుగళ్ కాదు, బ్రహ్మకు కూతురు. మరి ఆమెను జగదాంబ అని ఎందుకంటారు? ఎందుకంటే ఇతను పురుషుడు కదా. కావున మాతలను సంభాళించేందుకు ఆమెను ఉంచారు. బ్రహ్మ ముఖవంశావళి అయిన సరస్వతి బ్రహ్మకు కూతురవుతారు. మమ్మ యువతి, బ్రహ్మ వృద్ధులు. యువతి అయిన సరస్వతి బ్రహ్మకు పత్నిగా శోభించరు కూడా. అర్ధభాగస్వామిగా పిలువబడలేరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి అంటారు, నేను ఈ బ్రహ్మ శరీరాన్ని అద్దెకు తీసుకోవలసి ఉంటుంది. అద్దెకైతే ఎంతోమంది తీసుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులకు తినిపించినప్పుడు ఆ ఆత్మ వచ్చి బ్రాహ్మణుని శరీరాన్ని ఆధారంగా తీసుకుంటుంది. ఆత్మ ఏమైనా ఆ శరీరాన్ని వదిలేసి వస్తుందా? అలా కాదు. డ్రామాలో ఈ సాక్షాత్కారాల ఆచారము మొదటి నుండే రచింపబడి ఉందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇక్కడ కూడా పిలుస్తారు. అలాగని ఆత్మ శరీరాన్ని వదిలి వచ్చేస్తుందని కాదు. అలా కాదు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి కొరకు ఈ రథము నందీగణము వంటిది. లేదంటే శివుని మందిరంలో ఎద్దును ఎందుకు చూపిస్తారు? సూక్ష్మవతనంలో శంకరుని వద్దకు నంది ఎక్కడి నుండి వచ్చింది? అక్కడ బ్రహ్మ విష్ణు శంకరులే ఉంటారు మరియు వారిని యుగల్గా చూపిస్తారు. ప్రవృత్తి మార్గాన్ని చూపిస్తారు. మరి అక్కడకు జంతువు ఎక్కడి నుండి వచ్చింది? మనుషుల బుద్ధి ఏమాత్రము పనిచేయదు. ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. దాని వలన సమయము, శక్తి అన్నీ వృధా అవుతాయి. మీరంటారు, మేము పావన దేవతలుగా ఉండేవారము. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ మేము పతితులుగా, పూజారులుగా అయిపోయాము. మీరే పూజ్యులు, మీరే పూజారులు. పూజ్యునిగా మరియు పూజారిగా భగవంతుడేమీ అవ్వరు. వారేమైనా 84 జన్మలు తీసుకోవలసి ఉంటుందా? మాయ మనుషులను పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా చేసేస్తుంది. హంసో అనగా ఆత్మనైన నేనే పరమాత్మ అని అర్థం కాదు. దాని అర్థము మనమే బ్రాహ్మణులుగా, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము అని. పునర్జన్మలు తీసుకుంటూ వస్తారు.
ఇది ఎంత చక్కటి వివరణ! తండ్రి అంటారు, నేను ఎవరిలోకైతే ప్రవేశించానో వారు ఎందరో గురువుల వద్దకు వెళ్ళారు, శాస్త్రాలు చదివారు, జన్మలు కూడా పూర్తిగా 84 తీసుకున్నారు. ఇది వారికి కూడా తెలీదు. వారితో పాటు నేను మీకు తెలియజేస్తాను, బ్రహ్మకు కూడా తెలియజేస్తాను. నేను నిత్యం అలా స్వారీ చెయ్యలేను. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులకు తెలియజేస్తాను. నాకు రథము కూడా కావాలి కదా. పిల్లలైన మీరు తలుచుకుంటారు, మరియు నేను వచ్చేస్తాను. నేనైతే సేవ చేయాలి. కావున శ్రీ అయిన శివుని మతము ద్వారా భారత్ పావనంగా అవుతుంది. నరకవాసులకు శ్రీ అన్న టైటిల్ ఇవ్వడం తప్పు. ఇంతకు ముందు శ్రీ అన్న పేరు ఉండేది కాదు. ఇప్పుడైతే అందరినీ శ్రీ అనగా శ్రేష్ఠులుగా చేసేశారు. శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారైతే శివబాబాయే. ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీనారాయణులు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. జ్ఞానం ఎంతో ఆనందదాయకమైనది. కానీ కొందరు చదువుకుంటూ పారిపోతారు. మాయ చేతిని వదిలేలా చేస్తుంది. దుకాణాలు కూడా నెంబరువారుగా ఉన్నాయి. పెద్ద దుకాణంలో తప్పకుండా మంచి సేల్స్ మ్యాన్ ఉంటారు. చిన్న దుకాణాలలో తక్కువ మంది ఉంటారు. కావున మహారథులు ఉండే పెద్ద దుకాణానికి వెళ్ళాలి. మాతలకైతే ఎంతో సమయం ఉంటుంది. పురుషులు వ్యాపార వ్యవహారాలు చూసుకోవాలి. కావున బిజీగా ఉంటారు. మాతలైతే ఫ్రీగా ఉంటారు. భోజనం తయారు చేస్తే చాలు. కానీ మళ్ళీ మీపై వారు బంధనాలు వేస్తారు. బ్రహ్మకుమారీల వద్దకు వెళ్తే విషము ఆగిపోతుందని వింటారు. కావున ఆపేస్తారు. శివబాబా ఎటువంటి జారిపోయే వస్తువంటే వారిని ఘడియ మర్చిపోతారు. తండ్రి పూర్తిగా సహజమైన దారిని తెలియజేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు కూడా అంతమైపోతాయి, మరియు నా వద్దకు వచ్చేస్తారు కూడా. స్మృతి చేయకపోతే పాపాలు కూడా అంతమవ్వవు, మరియు నాతో పాటు తీసుకువెళ్ళను కూడా. అప్పుడిక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. భక్తి మార్గంలో మజ్జిగ తాగుతూ వచ్చారు. వెన్ననైతే మీరు సత్యత్రేతాయుగాలలో తిని పూర్తి చేసేశారు. ఆ తర్వాత చివర్లో మజ్జిగ మిగులుతుంది. ఆ మజ్జిగ కూడా మొదట బాగా లభిస్తుంది. ఆ తర్వాత నీరుగా లభిస్తుంది. సత్యత్రేతాయుగాలలో నెయ్యి, పాల నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు నెయ్యి ఎంత ఖరీదైపోయింది. अच्छा मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, రాజఋషులుగా అయి తపస్సు చేయాలి. పూజ్యనీయ మాలలోకి వచ్చేందుకు తండ్రి సమానంగా సేవ చేయాలి. పక్కా యోగీలుగా అవ్వాలి. 2వ పాయింట్, జ్ఞానం ఎంతో ఆనందదాయకమైనది. అందుకే రమణీకతతో చదువుకోవాలి, తికమక పడకూడదు. వరదానము: వెరైటీ అనుభూతుల ద్వారా
సదా ఉల్లాస ఉత్సాహాలతో నిండుగా ఉండే విఘ్నజీత్ భవ. వివరణ: ప్రతిరోజు అమృతవేళ మొత్తము రోజంతటి కొరకు ఉల్లాస ఉత్సాహాలతో కూడిన వెరైటీ పాయింట్లను బుద్ధిలో ఇమర్జు చేయండి. ప్రతిరోజు యొక్క మురళి నుండి ఉల్లాస ఉత్సాహాల పాయింట్లను నోట్ చేసుకోండి. ఆ వెరైటీ పాయింట్లు ఉల్లాస ఉత్సాహాలను పెంచుతాయి. వెరైటీని ఇష్టపడడము మనుషుల నేచర్. అందుకే జ్ఞాన పాయింట్లనైనా మననము చేయండి, లేక ఆత్మిక సంభాషణనైనా చేయండి. వెరైటీ రూపంలో జీరోగా అయ్యి మీ హీరో పాత్రను స్మృతిలో పెట్టుకోండి. అప్పుడు ఉల్లాస ఉత్సాహాలతో నిండుగా ఉంటారు మరియు విఘ్నాలన్నీ సహజంగా సమాప్తం అయిపోతాయి. స్లోగన్: మీ అవస్థను ఎంత శాంతచిత్తముగా తయారు చేసుకోండంటే క్రోధమనే భూతము దూరము నుండే పారిపోవాలి. ఓం శాంతి.